ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారు. కేంద్ర మంత్రులతో పాటు పలువురు నేతలను కలిసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులకు చంద్రబాబు ఢిల్లీ పయనమైనట్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ప్రధానితో చర్చించనున్నారు. అక్కడి నుంచి విశాఖ వెళ్లిన చంద్రబాబు రేపు తన తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్ళి 6వ తేదీ రాత్రికి అక్కడే బస చేస్తారు. 7వ తేదీన అమరావతికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మరోపక్క తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించినటువంటి పుస్తకావిష్కరణలో విశాఖ వెళ్ళి ఆ సభలో కూడా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్. రవి, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు అయితే గనక ఇటు ఢిల్లీ పర్యటన అనేది ఖరారైంది. ఈ నేపథ్యంలోనే ఇక ఈ రోజు ఢిల్లీ కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాల వరకు కూడా ఈ యొక్క ఢిల్లీ టూర్ అనేది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు ఇప్పటికే పార్లమెంటులో కూడా ఇటు రాష్ట్రానికి కేటాయించినటువంటి బడ్జెట్ కావచ్చు, అదేవిధంగా మొన్న ఫ్లడ్స్ లో ఏదైతే ఇటు ఫ్లడ్స్ కి సంబంధించినటువంటి నష్టపరిహారం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు కూలంకషంగా చర్చించి ఆ నిధుల్ని అయితే గురించి అవకాశం కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కొన్ని అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, వీటన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించి ఆ నిధులపై కూడా నిధులు తీసుకొచ్చే విధంగా కూడా ఇటు మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే రేపు మాజీ కేంద్ర మంత్రి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించినటువంటి పుస్తకావిష్కరణ వేడుకలో భాగంగా ఇటు ఈరోజు హాజరయ్యి అదేవిధంగా మరి వెనువెంటనే కూడా ఇటు ఢిల్లీకి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు ఈ యొక్క ఢిల్లీ టూర్ అనేది కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా 7వ తేదీ ఉదయం చూసుకున్నట్లయితే కనుక 7వ తేదీ ఉదయం కూడా కేంద్ర మంత్రిని కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా 7వ తేదీని అయితే కనుక ఎట్టకేలకి ఇటు తిరిగి అమరావతి రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ రోజే ఇక హోటాహోటీని అయితే కనుక ఏదైతే ఇటు కేబినెట్ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రవి. రైట్ సంతోష్. ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్ళి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే అక్రమంగా నిర్మిస్తుందని చెప్పేసి మరోపక్క కృష్ణా జలాల అంశాలపై కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాన్ని చూసేచ్చు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే బనకచెర్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా నిధులు సమీకరించే పనిలో ఏపీ సీఎం ఉన్నారనుకోవచ్చా? మరోపక్క కేంద్రం అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా కేంద్రం సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో సీఎం ఢిల్లీ పర్యటన ఉందనుకోవచ్చా? రైట్. మొత్తానికి ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు, అలాగే బనకచెర్ల ఆ ప్రాజెక్టు అనుమతుల గురించి
కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నట్లు మా ప్రతినిధి సంతోష్ అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలుస్తుంది. మరోపక్క విశాఖలో అలాగే తన తోడల్లుడైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించినటువంటి ఒక పుస్తక కార్యక్రమంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి పలు అంశాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వినతులు సమర్పించి అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.